ప్రతిసారి మీరు నిలబడటం వాళ్ళు ఒడగొట్టడం అదే ఎందుకు అని అడుగుతున్నాను. అలనాడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగళ్లాడించి వాళ్ళ కరగ తుపాకులకు గుండెలు ఎదురొడ్డిన మహావీరుణ్ణి నేను. గాంధీ గారి పిలుపు విని ఈ సిరిపురం గ్రామం నుంచి వెళ్లి స్వాతంత్ర సమరంలో పాల్గొని జైలుకెళ్లిన తొలి దేశభక్తుణ్ణి నేను. మొత్తం దేశానికి గాంధీ గారు స్వతంత్రాన్ని తీసుకొస్తే ఈ సిరిపురం గ్రామానికి నేను స్వతంత్రాన్ని తీసుకొచ్చాను. అలనాడు నేను జైల్లో బిగబెట్టిన ఊపిరి ఈనాడు గ్రామస్తులంతా పీలుస్తున్న గాలి. అలాంటి నన్ను ఎందుకు ఓడించినట్టు చెప్పు. నిజమైన స్వాతంత్ర యోధులు పీకిన రైలు పట్టాలు మీరు దొంగతనంగా అమ్ముకోబోయి పట్టుబడి జైలుకి వెళ్లారని ప్రజల నమ్మకం. వాళ్ళ అవివేకం మూర్ఖత్వం. జైలుకి వెళ్ళినట్టు నా దగ్గర సర్టిఫికేట్ ఉందా బాయ్? కావాలంటే చూపిస్తాం. మీరు జైలుకి వెళ్ళలేదని వాళ్ళు అంటలేదే. దొంగతనం చేసి జైలుకి వెళ్లి రాజకీయ బాధితుడిగా దొంగ సర్టిఫికెట్ పుట్టించి 5 ఎకరాలు కొట్టేశారని వాళ్ళు అంటున్నారు. చిచిచ్చి, ఈ గ్రామస్తుల్ని నేను క్షమించాలి తప్ప భగవంతుడు కూడా క్షమించలేడు. అబ్బాయ్, ఈ ఊళ్ళో యువతరానికి నువ్వు నాయకుడివి. నీ సహకారం నాకు కావాలి.